రాజమండ్రి 45వ డివిజన్లో 52.30 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనే తమ తొలి ప్రాధాన్యత అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు స్పష్టం చేశారు. 52.30 లక్షల రూపాయలతో 45వ డివిజన్ పరిధిలోని ఆర్ఎన్బి బాంబే గృహాల వద్ద ఉన్న కమ్యూనిటీ హాల్ కు రక్షణ గోడ, షెడ్ నిర్మాణం, రాజీవ్ నగర్ డిపి స్టేషన్ ఎదురుగా ఇందిరానగర్ కు అనుసంధానంగా వెట్ మిక్స్ లేయర్ రహదారి నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 45వ డివిజన్లోని ఆర్ఎన్బి కంపోస్ట్ యార్డ్ వద్ద దశాబ్దాలుగా పేరుకుపోయిన లెగసీ వ్యర్థాలను ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి తొలగిస్తున్నామని అన్నారు. కంపోస్ట్ యార్డ్, ఏపీ పేపర్ మిల్ వంటి పరిశ్రమల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆర్ఎన్బి కాలనీ, రత్నంపేట, శ్రీలంక, ఇందిరానగర్ ప్రాంతాల ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు చొరవతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఆర్ఎన్బి శాఖ నుంచి కార్పొరేషన్ కు స్థలం బదిలీ అయిందని గుర్తు చేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 5 ఏళ్ల పాటు ఆ భవనం నిర్లక్ష్యానికి గురై పూర్తిగా దెబ్బతిందని, కోర్టు ఆదేశాల తర్వాత పరిశీలించినప్పుడు ఫాల్స్ సీలింగ్ తో సహా లోపలి సామాగ్రి మొత్తం ధ్వంసమైనట్లు గుర్తించామని తెలిపారు. ఏపీ పేపర్ మిల్ సహకారంతో కేవలం 35 లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాల్ ను పూర్తిగా పునరుద్ధరించామని చెప్పారు. గతంలో సుమారు 1 కోటి రూపాయలతో చేపట్టిన పనులను తాము 35 లక్షలకే పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కమ్యూనిటీ హాల్ కు రక్షణ గోడ, భోజనాల వంట కోసం షెడ్, సామాగ్రి భద్రపరిచేందుకు 2 గదులు, 2000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి 25 లక్షలతో పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. రాజీవ్ నగర్, ఇందిరానగర్ ప్రాంతాలను అనుసంధానించే రహదారి ప్రతి వర్షాకాలంలో నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, స్థానికులు చుట్టూ తిరిగి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. స్థానిక ఇన్ఛార్జ్ కొయ్యల రమణ ప్రజల సమస్యను తన దృష్టికి తీసుకురావడంతో అధికారుల సూచనల మేరకు సుమారు 28 లక్షల రూపాయలతో వెట్ మిక్స్ లేయర్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే మార్కింగ్ పూర్తి చేసి పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ రహదారి పూర్తయితే ఎంతటి భారీ వర్షాలు వచ్చినా ఇందిరానగర్ కు రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదన్నారు. కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణకు ఏపీ పేపర్ మిల్స్ అందించిన 35 లక్షలతో ప్రస్తుతం కార్పొరేషన్ నిధులతో చేపడుతున్న 30 లక్షల రూపాయలతో పనులు కలిపి సుమారు 65 లక్షల వ్యయంతో అత్యాధునిక కమ్యూనిటీ హాల్ ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. 45వ వార్డులో ఇప్పటికే 1.50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరో 30 లక్షల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ రోజు 52.30 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో మొత్తం అభివృద్ధి వ్యయం 2.20 కోట్లకు చేరిందన్నారు. అదనంగా రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని మరో 10 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రతిపాదించామని, అవి కూడా త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. కంపోస్ట్ యార్డ్, పేపర్ మిల్ ప్రభావంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బలహీన దిగువ మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ఈ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బలహీన వర్గాల ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొయ్యల రమణ, మొకమాటి సత్యనారాయణ, స్థానిక ప్రజలు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్త ఏదైతే ఉందో అంతా కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. లెగసీ వేస్ట్ క్లియర్ చేస్తూ ఉన్నాం. దాని ఆపోజిటే ఆర్ఎన్బి కాలనీ, కంపోస్టెడ్ ఆపోజిట్ ఉన్నవారు, అటువైపు ఏమో పేపర్ మిల్లు. ఇవన్నీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఒక మంచి కమ్యూనిటీ హాల్ కట్టాలని గతంలో 2014-19లోనే
ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్న ఆదిరెడ్డి అప్పారావు గారు తీసుకురావడం జరిగింది. అది ఆర్ఎన్బి సైట్ నుంచి కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది. కట్టాం. 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు వైసీపీ వాళ్ళు. పాడు చేసేశారు. ₹1 కోటి ఖర్చు పెట్టి చేశారు. ఎందుకు చేశారు తెలియదు. మేము ఈ రోజున కూటమి వచ్చిన తర్వాత ఆశ్చర్యానికి లోనయ్యాం. లోపల ఫాల్ సీలింగ్లు లాగేశారు, అన్నీ పోయినాయి. మళ్ళా ఏపీ పేపర్ మిల్ వాళ్ళ సహకారంతో 35 లక్షలతోటి, అంటే వాళ్ళు ₹1 కోటి వైసీపీ వాళ్ళు చేయించిన పనులు మేము 35 లక్షలకే చేయించి అన్నీ పూర్తి చేసాం. ఇంకా చుట్టుపక్కల వాల్ ఒకటి రేస్ చేయాలి. అలాగే ఫంక్షన్స్ చేసుకుంటున్న వాళ్ళకి ఒక షెడ్ కావాలి, భోజనాలు వండుకోవడానికి. అలాగే సామాగ్రి అంతా పెట్టుకోవడానికి రూమ్ కావాలి. అలాగే 2000 లీటర్ వాటర్ ట్యాంక్ ఒకటి కట్టాలన్నారు. అవన్నీ కూడా 25 లక్షలతో ఈరోజు పనులు ప్రారంభించుకోవడం జరిగింది. దాంతో పాటు రాజీవ్ నగర్, ఇందిరానగర్, రాజీవ్ నగర్ కనెక్టింగ్ ఒక రోడ్డు ఉంది. అది ఎప్పుడు కూడా వర్షాలు పెరుగుతున్నప్పుడు నీట మునుగుతుంది. వీళ్ళకి వెళ్ళాలి అని అంటే ఇంకా చాలా కష్టం, చుట్టూ తిరిగి వెళ్ళే పరిస్థితులు. అదే పని మీద ఇన్ఛార్జ్గా ఉన్న కొయ్యల రావణ్ గారు ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం ఏదో ఒకటి పరిష్కారం చూపించాలని అనడం, అధికారులు ఒక సూచనలతో వెట్ మిక్స్ సుమారు 28 లక్షలతోటి కేవలం ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకి ఇందిరానగర్ తోటి కనెక్టింగ్ కానీ లేకపోతే వారి యొక్క కార్యక్రమాలకి, ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా నీట మునిగితే ఇంక చుట్టూ తిరిగి వెళ్ళేదే. 28 లక్షలతో ఇక్కడ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మార్కింగ్ ఇస్తున్నారు టౌన్ ప్లానింగ్. రేపే వర్క్ మొదలుపెట్టి త్వరగతిన పూర్తి చేయడం వల్ల ఆ రోడ్డు ఎంత వర్షం పడినా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇందిరానగర్ కనెక్టింగ్ రోడ్ ఇది. అలాగే అక్కడ ఈ 30 లక్షలతోటి ఆర్ఎంసీ నుంచి పనులు చేసిన తర్వాత ఆ 35 లక్షలు ఏదైతే ఏపీ పేపర్ మిల్ ఉందో 65 లక్షలతో కమ్యూనిటీ హాల్ను కూడా అతి దగ్గరలో ప్రారంభించుకుంటాం.